హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు లక్ష్మీ రెడ్డి వ్లాగ్స్. నేను మీ లక్ష్మి. ఈరోజు మనకు జుట్టు సమస్యలన్నింటికి ఒక ఆయుర్వేదిక్ ఆయిల్ తయారు చేద్దామండి. అది ఎలా అంటే జుట్టు ఊడిపోయే వాళ్ళకి ఆ ప్రాబ్లం అంటే ఎటువంటి ప్రాబ్లం రాదు, జుట్టు ఊడిపోదు, చాలా నల్లగా ఒత్తుగా భలే పెరుగుతుందండి జుట్టు. దానికి సంబంధించిన ఆయిల్ రేగు ఆకు వేప ఆకుతో చేసుకుందాం. ఎలా చేసుకుందామో చూద్దాం. జుట్టు మాత్రం అసలు ఊడదండి. ఒక్క ఒక్క వెంట్రుక దగ్గర 3 వెంట్రుకలు వస్తాయి. రేగాకు వేపాకు నూనెకి కావాల్సింది రేగాకండి. నేను కొమ్మలు తీసుకొని వచ్చాను, ఎందుకంటే ఒక్కొక్క ఆకు అక్కడనే తీసుకోవడం కష్టమవుతుంది కదా, అందుకు కొమ్మలు తీసుకొని వచ్చాను. చాలా జాగ్రత్తగా తుంచుకోవాలండి, ఎందుకంటే కుచ్చుకుంటాయి. వేపాకండి, ఈ రెండింటిని మంచిగా ఆకులు తీసి వాష్ చేసుకుందాం. మంచిగా వాష్ చేసుకొని మిక్సీ పట్టుకుందామండి. 2 ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నా ఏం కాదు, కొంచెం ఎక్కువ తక్కువ అయినా ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు. బయట దొరికే ఆయిల్స్ ఎలా ఉంటాయో మనకు తెలియదు కదండి, ఇవైతే చాలా బాగుంటుంది. చూడండి, ట్రై చేసి ఎలా ఉంటుందో. వేపాకు వేసుకుందామండి. మంచిగా దీన్ని మెత్తగా మిక్సీ చేసుకోవాలి. నేను చేసుకొని చూపిస్తాను. మిక్సీ చేసుకొని ఒక కాటన్ క్లాత్లో వేసి స్క్వీజ్ చేసుకోవాలండి. మంచిగా రసం తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ గిన్నెలో మనము ఇంతకుముందు చేసుకున్న వేపాకు రేగాకు రసంని యాడ్ చేసుకోవాలి. అలాగే కొబ్బరి నూనెని, పారాషూట్ ఆయిల్ ఉంటుంది కదా, దాన్ని యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ వేపాకు రేగాకు రసం పోసుకుంటున్నానండి. అదే గిన్నెలో నేను మీకు ఆయిల్ కూడా మెజర్ చేసి చూపిస్తాను. పారాషూట్ ఆయిల్ దొరుకుతుంది కదా అండి, అది యూజ్ చేశాను. అందరికీ అవైలబుల్గా ఉంటుంది కాబట్టి. లేదంటే మనము కానుగలో పట్టించుకున్న నూనె కూడా మనము వాడుకోవచ్చు. ఇవి ఖర్జూరకాయలండి. ఎక్కడ అడిగినా ఇస్తారు ఖర్జూరకాయలు కావాలి అని అంటే. ఈ ఖర్జూరకాయలు ఎంతో యూజ్ అవుతాయండి. మంచిగా పెయిన్లు ఉన్నా పోతాయి, ఇంకా డాండ్రఫ్ ఉన్నా పోతుంది, అన్నిటికీ బాగుంటుందండి. ఖర్జూర పొడి కూడా మనము ఈ వేపాకు రేగాకు రసంలో వేసేద్దాము. ఫస్ట్ ఆయిల్ పోస్తున్నానండి. ఇప్పుడు ఖర్జూరకాయల పొడి వేసుకుందాము. ఇవన్నీ మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి. ఫస్ట్ మంచిగా ఇలా బీట్ చేస్తూ కలుపుకోవాలి.